హాయ్ హలో నమస్తే మై నేమ్ ఈజ్ గోమతి. చిన్నప్పటి విషయాలు షేర్ చేసుకోవడం అంటే ఎవరికైనా చాలా ఇష్టం. అలానే నా లైఫ్‌లో కూడా నా చైల్డిష్‌లో ఒక స్వీట్ మెమరీ ఉంది. అది మీతో షేర్ చేసుకుంటాను. అదేంటంటే మాకు చిన్నప్పుడు నేను మా ఇంట్లో 16 ఇయర్స్ వరకైతే ఉన్నాను. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. ఆ 16 ఇయర్స్ గ్యాప్‌లో నాకు ఊహ తెలిసి నేను 8 ఇయర్స్, 9 ఇయర్స్ అప్పుడు నేను మా పొలం దగ్గరికెళ్ళేదాన్ని. మాకు వరి చేను, మిర్చి పంట ఉండేదనమాట. అయితే మా పాలేర్లు అక్కడ ఉండి చేనుకు వాటర్ పెట్టడానికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అక్కడ చిన్నప్పుడు హ్మ్, వాటర్ పెట్టాలి చేనుకు. ఎందుకంటే కరెంట్ కొరత ఉండడం వల్ల అక్కడే పడుకొని ఆఫ్ అయినప్పుడు ఆన్ చేసుకుంటూ చేనుకి వాటర్ పెట్టాల్సొచ్చేదనమాట. మా పాలేర్లు ఇద్దరు అక్కడే ఉంటే వాళ్ళు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగితే టైం వేస్ట్ అని చెప్పేసి ఎర్లీ మార్నింగే వాళ్ళ పేరెంట్స్‌తో నేను టిఫిన్ బాక్స్ రెడీ చేయించి, అది పట్టుకొని మా మమ్మీ పెట్టే టీని ఫ్లాస్క్‌లో పోసుకొని అవన్నీ పట్టుకొని చేను దగ్గరికెళ్తూ ఆహ్, వెళ్ళే దారిలో చిట్టడవులు, పిల్ల కాలువలు, చిన్న చిన్న చెరువులు, ఆ వంతెనలన్నీ ఆ బాక్సులు పట్టుకొని, ఆ టీ పట్టుకొని దాటుకుంటూ చాలా కష్టపడుకుంటూ వెళ్ళేదాన్ననమాట. కానీ నాకు అదొక మెమొరీ లాగా ఉండిపోయింది. ఎందుకంటే నేను వెళ్ళే దారిలో ఖాళీగా పోకుండా చిరంజీవి సాంగ్స్, అప్పట్లో చిరంజీవి సాంగ్స్ ఉండేటివి కదా! అప్పుడే మంచి మెగాస్టార్ హీరో అనమాట. మంచి మంచి సాంగ్స్, చిరంజీవి సాంగ్స్ అన్నీ పాడుకుంటూ మ్యాషప్ సాంగ్స్ లాగా అన్నీ కొంచెం కొంచెం పాడుకుంటూ టైం తెలియకుండా 5 కిలోమీటర్స్ అటు, 5 కిలోమీటర్స్ ఇటు నడుచుకుంటూ వెళ్ళేసొచ్చేదాన్ననమాట. మళ్ళీ వచ్చి రెడీ అయ్యి టకటక 10:10కి మా స్కూలు గవర్నమెంట్ స్కూలు. మళ్ళీ వచ్చి రెడీ అయ్యి నేను మా స్కూల్‌కెళ్ళేదాన్ననమాట. అలాంటి మెమోరీస్ మీకు కూడా ఉండే ఉంటాయి. థ్యాంక్స్ అండి.